సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది ఎట్లా ఉంది? కొంతవరకు చంద్రబాబు నాయుడు రావడంతో కొంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాం. సో ఈ గోండాయిజం, ఈ రౌడీయిజం అనేది కొంతవరకు తగ్గింది. అలాగే ఈ స్కూల్ పిల్లలు ఫీజులు అయ్యి వేస్తామన్నారు, 12వ తారీఖున పడతాయి అన్నారు. బాగానే ఉందండి, కొంతవరకు పరిపాలన బాగుంది, ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. గత పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు మార్పు ఏమైనా కనపడ్డదా సార్? బాగానే ఉందండి, కొంతవరకు బాగానే ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది వీళ్ళ పరిపాలన. చూసి జనం కూడా కొంతవరకు బాగా హర్షిస్తున్నారు. మిగతాది ఎంతవరకు ఉంటుందనేది చూసి బాగుంటుందని నేను ఆశిస్తున్నానండి. సార్ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రకటించారు సార్, ఎట్లా మీరు దానికి? జగన్ ఇంకా ఎన్నుపోటేనండి, ఇంకా వచ్చిన ఉపయోగం లేదు అతని వలన. ఎందుకంటే మళ్ళీ అభివృద్ధి అనేది, అమరావతి అనేది మళ్ళీ అతను ఏంటంటే ఈ రాజకీయ నాయకులు రావడం వలన పబ్లిక్ ఏం ఉపయోగం లేదు. అంటే ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం పెట్టడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారు సార్ జగన్మోహన్? ఏమి లేదండి, ఉపయోగం ఏం లేదు, వేస్ట్ అండి. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉండబోతుంది సార్ 4 years లోని? ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, కంపెనీలు మెగా డిఎస్సీ వచ్చింది, తర్వాత లోకేష్ గారు ఎల్జీ కంపెనీ ఒకటి తీసుకొని వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు రాను ఇంకా లోకేష్ ఇంకా ఉద్యోగాలు అయ్యి బాగా వస్తాయండి. ఈ సాఫ్ట్వేర్ ఐటీ బీటెక్ చదువుకున్న వాళ్ళకి మొత్తం అందరికీ బాగా వస్తాయని నేను అనుకుంటున్నానండి. అలాగే చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని లోకేష్ పరిపాలన ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మంత్రులందరూ లోకేష్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మంత్రులందరికీ ఆశ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పరిపాలన ఏంటంటే అతని వయసు రీత్యా అతనికి ఇప్పుడు ఒక 65-70 సంవత్సరాలు వచ్చినట్టున్నాయి. అందువల్ల అందరూ ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నారు. లోకేష్ గారిని ముఖ్యమంత్రి అయితే బాగా పరిపాలన అది బాగుంటుందండి. సార్ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి పరిపాలన వచ్చింది, ఎట్లా ఉంది అభివృద్ధి పరిపాలన? నాకైతే మంచి మందు దొరుకుతుంది, బ్రాండెడ్ నేను కావాలనుకున్న మందు దొరుకుతుంది, రోడ్లు చాలా వరకు బాగుపడ్డాయి. సార్ గతంలో ఎట్లా ఉండేది మద్యం, ఇప్పుడు ఎట్లా ఉంది? నిజం మాట్లాడేస్తాం మరి. గతంలో మద్యం అనేది జనరిక్ మద్యం బ్రాండెడ్ రేట్ల కన్నా ఎక్కువ రేట్లు అమ్మేవారు. ఇప్పుడు మనకు కావాల్సిన మద్యం మంచి రేట్లు దొరుకుతుంది. చాలా మంది కల్తీ తాగి చాలా మంది చనిపోయారు అన్నారు. చాలా అన్యాయం జరిగింది. చాలా మంది లివర్లు పాడైపోయి, నాకు తెలిసి చాలా లివర్లు పాడైపోయి చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మంచి క్వాలిటీ మద్యం దొరుకుతుంది, మంచి రేటుకే దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చూసినట్లయితే వెన్నుపోటు పొడిచారు దినోత్సవం అని చెప్తున్నారు. అసలు వెన్నుపోటు పొడిచే దినోత్సవం అసలు ఎందుకు పెట్టారు అసలు? ఇది చాలా తప్పు. పేద ప్రజలు నిజం ఇది కావాల్సిన వ్యక్తికి ఓటు వేసుకున్నారు, దాన్ని వెన్నుపోటు దినంగా చెప్పడం చాలా తప్పు. ఆయన చేస్తున్న ప్రజలకి అంటే వ్యతిరేకంగా దినోత్సవం లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ చెల్లికి వాళ్ళ మదర్ ఇంట్లోనే నాకు తెలిసి ఆయన మీద నమ్మకం లేదు. మనకి ప్రజలకి ఏముంటుంది నమ్మకం? చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్, డెవలప్మెంట్ చేస్తారని. అభివృద్ధి అయితే చంద్రబాబు. లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీలు తీసుకొని వస్తున్నారు, పిల్లలకి నిరుద్యోగుల సమస్య లేకుండా ఉంటుంది. టైం ఉంది కదా, 3-4 years లో ఏమైనా మంచి కంపెనీలు వచ్చి పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయనుకోండి చాలా మంచిది. ఇక్కడ ఒక 10 కంపెనీలు వచ్చాయనుకోండి, కనీసం 10,000 మంది పిల్లలకైనా మంచి ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు పరిపాలన బాగుంది, బాగానే ఉందండి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.